श्रीवल्लभगणपतये नमः। ॐ वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम्। ॐ श्री गणेशाय नमः। यतोऽनन्तशक्ते अनन्ताश्च जीवा, यतोऽनन्तशक्ते अनन्ताश्च जीवा, यतो निर्गुणादः प्रमेया गुणास्ते, यतो निर्गुणादः प्रमेया गुणास्ते, यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं, यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं, सदा तं गणेशं नमामो भजामः, सदा तं गणेशं नमामो भजामः। यतश्चाविरासी जगत्सर्वमेतत्, यतश्चाविरासी जगत्सर्वमेतत्, तथाब्जासनो विश्वगो विश्वगोप्ता, तथाब्जासनो विश्वगो विश्वगोप्ता, तथेन्द्रादयो देवसङ्घा मनुष्या, तथेन्द्रादयो देवसङ्घा मनुष्या, सदा तं गणेशं नमामो भजामः, सदा तं गणेशं नमामो भजामः। सदा तं गणेशं నమామః భజామః. మనకి నిన్న మొదటి శ్లోకంలో చెప్పుకున్నాము, ఎవరి గణేశుడు అని అంటే సర్వ వేదములు సర్వ వేదాంత శాస్త్రములు ఏ పరాత్పర పరబ్రహ్మ గురించి చెబుతున్నావో ఆ పరబ్రహ్మయే సాక్షాత్తు శ్రీ గణపతి. అంచేత ఈ గణపతి గురించి నిన్న మనం చెప్పుకున్నాము. అనంత శక్తి సంపన్నుడైనటువంటి ఆ పరాత్పర పరబ్రహ్మ అయినటువంటి గణపతి నుంచి అనంతమైన జీవులు ఉత్పన్నమయ్యారు. ఉత్పన్నమైనటువంటి జీవులు అనంత పరబ్రహ్మయందే ఉన్నారు. అంతేకాదు ఆ అనంతమైనటువంటి తత్వము నిర్గుణాత్ ఏ గుణములు లేనటువంటి వాడు, అప్రమేయాహ ఏ ప్రమాణములకు అందనటువంటి వాడు. అటువంటి హే భగవన్, హే గణేశ, అటువంటి నీకు ఈ జీవుల్ని కాపాడడం కోసమని, ఈ జీవుల్ని ఉద్ధరించడం కోసమని, ఈ జీవుల కోరికలు నెరవేర్చడం కోసమని ఎన్నో శుభ సద్గుణాలతో ఆవిర్భవించావు. అంతేకాదు ఏ నీ నుండి ఈ ప్రపంచము యావత్తు ప్రకాశిస్తుందో, ప్రకాశిస్తున్నటువంటి ఇది మూడు భేదములుగా ప్రమాత, ప్రమాణము, ప్రమేయం, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం, కర్త, కర్మ, క్రియ అనేటటువంటి ఈ మూడు భేదాలుగా ఉన్నట్టుగా భాసిస్తుంది. అది కూడా నీ వల్లే. అటువంటి ఏ తత్వము గణేశ తత్వం అయ్యిందో అటువంటి ఆ గణేశ తత్వానికి సదా ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉన్నాము, సేవిస్తూ ఉన్నాము అని చెప్పారు. ఇక్కడ భగవంతుడే పరాత్పర పరబ్రహ్మయే ప్రపంచముగా భాసిస్తున్నాడు అంటే మనం ఆ భాషించే ప్రపంచంలోనే ఉన్నాము. ఆ ప్రపంచంలోనే ఉన్న మనకి భగవంతుడు కనపడనిదెక్కడా అని ప్రశ్నిస్తే మనలో మనగా ఈ ప్రక్క ఆ ప్రక్క ముందు వెనక మనకి అథర్వ శీర్షంలో వస్తుందండి. అవవక్తారం, అవశ్రోతారం, అవదాతారం, అవధాతారం, అవానుజానం, అవశిష్యం,
పశ్చాత్తాతు అవ పురస్తాతు అవోత్తరాత్తాతు అవ దక్షిణాత్తాతు అవ చోర్ధ్వాత్తాతు అవ అధరాత్తాతు సర్వతో మాం పాహి పాహి సమంతాత్. ఉపనిషత్తు మనల్ని దగ్గరికి తీసుకుని వెళుతుంది, తీసుకెళ్ళి అక్కడ చతికిలబడేట్టుగా చేస్తుందండి. మనం ఎంత గొప్పోళ్ళమో తెలుసా అండి, అక్కడ చతికిలబడేట్టుగా చేస్తే డింగిన పరిగెత్తుకుని పారిపోతామండి. చిన్నపిల్లలు తీసుకొచ్చి కృష్ణయ్యని యశోదమ్మ కట్టేసినట్టుగా మీరు మీ పిల్లలను మీ మనవల్లో లోపల తీసుకొచ్చి వాడి కుర్చీలో కూర్చోబెట్టి లేదా వాకర్లో కూర్చోబెట్టి వాడికి ఏదో తినిపిద్దాము వాడికి ఏదో అనిపిద్దాము అంటే వాడు డింగిన పారిపోతాడండి. అలా మనం కూడా పారిపోతాం. మనమంటే మళ్ళీ ఇక్కడ పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. మన శరీరాలు బాగానే ఉంటున్నాయండి, లోపల మనల్ని కిందకి పైకి ఈ పక్క ఆ పక్క దొల్లించేస్తుంది చూడండి మనస్సు. ఆ మనస్సు పారిపోతుంది అనమాట. అందుచేత ఆ పారిపోయేటటువంటి ఆ మనస్సుకి మనం బుద్ధి చెప్పాలండి, దానికి కుదురు నేర్పాలండి. ఎప్పుడైతే కుదురు నేర్పామో అప్పుడు ఆ కుదురుగా పడి ఉంటుంది. దేనికి ఎవరికి అని అంటే యశోదమ్మ దానికి ఏమిటో రోటికి కట్టి పడేసిందే, అలా భగవంతుడి పాదము అనే దానికి భక్తి అనే తాటితో ఈ మనస్సు అనేటటువంటి కోతిని కట్టిపడేయాలి. అప్పుడు కట్టిపడేస్తే శివానంద లహరిలో అదే అంటారండి శంకరాచార్య స్వామి, శివ నీవు భిక్షువి, నీవు భిక్షకి వెళ్ళినప్పుడు నీకు తొందరగా భిక్ష వెయ్యాలంటే నీకు ఉపాయం చెబుతాను. నా దగ్గర నన్ను ఏడిపించేటటువంటి కోతి ఉంది, మనస్సు అనేటటువంటి కోతి. ఈ కోతిని నీకు ఇచ్చేస్తా, భక్తి అనే తాడుతో నీ పాదాలకు కట్టేస్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కోతిని తీసుకుని వెళ్ళు. నువ్వు భిక్షాందేహి అనకుండగానే అందరూ భిక్ష తీసుకొచ్చి వేసేస్తారు. అంతేత ఇది నీకు ఉపయోగపడుతుంది, ఇది నన్ను కష్టపెడుతుంది, ఇలా చేసుకుందాం స్వామి అంటాడు. అలా మనం కూడా ఆ పని చెయ్యాలన్నమాట. అంటే ఉపనిషత్తు ఏం చేస్తుంది అంటే సమీపానికి తీసుకుని వెళ్ళి నీ నయనే షత్ విశరణ గత్యవసాదనార్థేషు అని దాని యొక్క నిర్వచనం అండి. గతి, నదులన్నిటికీ గతి ఏమిటండి? సాగరు. నదీనాం సాగరో గతి. మరి జీవానాం గతి, జీవులందరికీ గతి ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ వాడే కదండి. ఏ దేవుడి నుంచి వచ్చారో ఈ జీవులంతా, ఏ పరబ్రహ్మ అయినటువంటి గణపతి నుంచి వచ్చారో అందరికీ గతి ఎవరు? ఆ గణపతి. ఇక గతి శరణం, మనకి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? మన ప్రపంచంలో ఉంటున్నామా, భగవంతుడు పుట్టించిన ప్రపంచంలో ఉంటున్నామా? లేదంటే నేను పుట్టిన తర్వాత భూమిని పుట్టించుకున్నానండి, నేను పుట్టిన తర్వాత నీళ్లు బోరు పెట్టి తోడించుకున్నానండి, నేను పుట్టిన తర్వాత ప్రాణవాయువును పెట్టుకున్నానండి, నేను పుట్టిన తర్వాత నిప్పును పెట్టుకున్నానండి, నేను పుట్టిన తర్వాత స్పేస్ని పెట్టుకున్నానండి అన్న మొనగాడు ఎవడైనా ఉన్నాడా? లేడే. ఆయన పుట్టించిన ప్రపంచములోనే మనం పుట్టాము, అంచేత ఆయనలోనే పుట్టాము, అంచేత ఆయనే మనకు శరణు. ఎలా ఇల్లుంటే ఇంట్లో మనం తలదాచుకుంటున్నాము, అలా పంచభూతమయమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టిస్తే ఆయన చేత సృష్టింపబడిన మనము ఆయన చేత సృష్టింపబడినటువంటి ప్రపంచంలో తలదాచుకుంటున్నాము. ఇంతకు ప్రపంచం అంటే ఎవరండి? పరమాత్మ, పరబ్రహ్మ, గణేశ పరబ్రహ్మ అనేది తెలియచేస్తుంది. ఇక అవసాదనం, చివరికి ఏమిటి? ఇప్పుడు వయసులో ఉన్నటువంటి పిల్లలు ఏంటి నీ టార్గెట్ ఏమిటి, నీ గోల్ ఏమిటి, నీ ఎయిమ్ ఏంటంటే ఒక 100 crores సంపాదించాలనండి నా టార్గెట్. ఓకే, 100 crores అయిపోయిన తర్వాత ఇంకేముందండి, అప్పుడు మీ ఆశ్రమానికి వచ్చేస్తామండి అంటే అప్పటికంతా ఓపిక అయిపోయిన తర్వాత ఆశ్రమానికి వస్తారండి. ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే వానప్రస్థం ఉంది కదండి, ఆ రూమ్ లో ఉంటారు, సమయానికి ఎంత పెడితే తింటూ ఉంటారు, అందుకు అప్పుడు వస్తామండి అంటారు. ఆహా ఓకే, అప్పుడు ఇక్కడికి వచ్చినా మరి ఎక్కడున్నా కూడా చివరి లక్ష్యం ఏమిటి? 60 ఏళ్ళు మహా అయితే 70-80 ఏళ్ళ వరకు సంపాదిస్తారండి. ఇంకా ఆ తర్వాత ఇంకేం సంపాదిస్తారండి? ఎంత సంపాదించిన దీనికి అంతు పొంతు ఉందా? అప్పుడైనా అది నేనెవరిని, ఇంతవరకు వచ్చి ఇన్ని సుఖాలు, ఇన్ని దుఃఖాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు చెప్పలేదని అనుభవించారు. మరి ఇప్పుడైనా నేనెవరో తెలుసుకోవద్దా? అది అవసాదనం. అంచేత జీవులందరికీ అవసాదనం ఏమిటి?
అని అంటే పరబ్రహ్మయే, పరబ్రహ్మయే గతి, పరబ్రహ్మయే శరణ్యం, పరబ్రహ్మనే చేరవలసి ఉంది. అది ఉపనిషత్తు అన్నమాట. అంచేత ఉపనిషత్తు ఏం చెబుతుంది? తూర్పు వైపు స్వామి నన్ను కాపాడు, పశ్చిమ వైపు నన్ను కాపాడు, దక్షిణం వైపు నన్ను కాపాడు, ఉత్తరం వైపు నన్ను కాపాడు, పైన కాపాడు, క్రింద కాపాడు. ఎందుకంటే నేను పిచ్చి పిచ్చి గంతులు వేస్తుంటాను కాబట్టి. ఒక్కోసారి బీపీ డౌన్ అయి పడిపోతుంటాను, పిచ్చి పిచ్చిగా బైక్ మీద వెళ్తుంటే పడిపోతుంటాను, కారులో వెళుతుంటే పడిపోతుంటాను. అంచేత పడిపోతున్న నన్ను స్వామి నువ్వు పట్టుకొని కాపాడు అని అన్నమాట. అంచేత ఇక్కడ ఎంత చక్కగా చెబుతున్నారు అంటే, ఈ భగవంతుడు ఏ పరాత్పర పరబ్రహ్మ ఉన్నాడో అతడి నుండి రెండవ శ్లోకార్థము యతః చ ఆవిరాసీత్, ఏ నీ నుండి, ఏ పరాత్పర పరబ్రహ్మ అయినటువంటి హే గణపతి నీ నుండి జగత్ సర్వం ఏతత్, ఈ ప్రపంచమంతా జగత్ 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 అంటే శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? జా జాయతే, గత్ గచ్చతి అంటే పుడుతుంది పోతుంది, పుడుతుంది పోతుంది కదా. మనం పడుకుంటే ఏమైపోతుందండి? అంతానే పోతుందండి. మళ్ళీ తెల్లవారేసరికండి పుడుతుందండి. అంతేత జగత్తు అనే శబ్దానికి జాయత గచ్చత ఇది జగత్. అటువంటి ఈ జగత్తుని, ఈ సర్వ జగత్తుని ఏ నీ నుండి ఆవిరాసీత్ ఆవిష్కరింపబడిందో, ఆవిర్భవించిందో, అంతేకాదు హే గణపతి భగవన్ నీ నుండి ఈ జగత్తు ఒక్కటే కాదు సుమా, ఈ జగత్తును సృష్టించడానికి ఒక పోస్ట్ ఇచ్చావు. ఎవరికి? బ్రహ్మగారికి. తథా అబ్జాసన, అబ్జ అంటే అప్పు, నీటిలో జా పుట్టింది. ఏమిటి నీటిలో పుట్టింది? పద్మం. పద్మ ఆసనము కలిగిన వాడు ఎవరు? బ్రహ్మగారు. అంచేత పద్మాసనుడైనటువంటి బ్రహ్మ నీ నుండే ఉత్పన్నమయ్యారు ఇక్కడండి. అందుకనే ఈ గణపతిని వాగీషాద్యాః సుమనసః, వాక్ అంటే సరస్వతి. ఆ సరస్వతికి నాథుడెవరండి? వాక్ ఈశః, బ్రహ్మగారు. అంచేత వాక్కుకి ఈశుడైనటువంటి బ్రహ్మగారు మొదలైనటువంటి వాళ్ళు నిన్నే ప్రార్థించారు. గణేష్ పురాణంలో చెబుతారండి, బ్రహ్మగారికి ఒక్కసారి తాను ఉత్పన్నమైన తర్వాత ఏం చెయ్యాలి, వేదాలను ఎలా దాన్ని ఆవిష్కరించాలి, నేను ఎలా కనుగొనాలి, అసలు నా కర్తవ్యం ఏమిటి, ఈ సృష్టిని ఎలా చెయ్యాలి అని ఎంత ఆలోచించినా ఆలోచన పారలేదండి. పారకపోతే ఒక్కసారి ఇంద్రియాలను అన్నింటినీ నిగ్రహించుకొని తప్పించి 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 ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి గజముఖంగా కనిపించాడండి గణపతి. అంచేతే బ్రహ్మణాం బ్రహ్మణస్పత, బ్రహ్మలకు కూడా పతిగా ఉన్నటువంటి వాడు, అంటే నాయకుడిగా ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే అలా గజముఖుడిగా కనిపించాడో అతడికి నమస్కరించాడు. స్వామి ఏమిటి, నీవెవరు, నేనెవరిని, నేనేం చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి, నాకు ఉపాయం బోధపడటం లేదు. మనకు కూడా చూడండి, ఒక్కొక్కసారి ఎంత గుంజుకున్నా ఎంత జుట్టు చించుకున్నా ఆలోచన పారదండి కదా. ఆలోచన పారనప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడే ఆలోచనలకు అతీతమైనటువంటి శక్తి ఏది ఉందో దాన్ని శరణు కోరాలి, దాన్ని తాకాలి, దాన్ని స్పృశించాలి. ఆ స్పృశించడమే భగవత్ శరణాగతి. ఎప్పుడైతే అలా స్పృశించామో అప్పుడు అక్కడి నుంచి వస్తుందండి స్ఫురణం, ప్రేరణ. అదే సిక్స్త్ సెన్స్ అని చెప్పినా, లేకపోతే ఇంట్యూషన్ అని చెప్పినా, లేదా జ్ఞాన నేత్రము అని చెప్పినా ఇదే అన్నమాట. చేత ఏన మాముపయాంతే దివ్యం దదామితే యోగం, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి నేను ఆ యోగాన్ని, ఆ ఆలోచనని నేను ప్రసాదిస్తాను అని గీతాచార్యులు కూడా చెప్పారు. అంచేత అదే విషయంగా ఇక్కడ బ్రహ్మగారికి ఎప్పుడైతే గణపతి చెప్పారో అప్పుడు ఆ గణపతికి నమస్కరించి వారు సృష్టి చెయ్యడం ప్రారంభించాడట. అంచేత సృష్టి చేస్తున్నది నీవే, కానీ నీవు నిమిత్త మాత్రంగా ఎవరైతే దానికి అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆ పాత్ర, ఆ పోస్ట్, ఆ పదవి నీవు ఇస్తూ ఉంటావు స్వామి. అలానే వ్యాస భగవానుడు ఎవరండి? సాక్షాత్తు వ్యాసో నారాయణో హరి.
శ్రీమన్నారాయణుడే వ్యాస భగవానుడిగా వచ్చినప్పుడు వేద విభజన, వేదాలను సృష్టించేటప్పుడు బ్రహ్మగారికి ఆలోచన పారలేదు, అప్పుడు గణపతి దర్శనమే. ఇక వ్యాస భగవానుడికి కూడా వేద విభజన ఎలా చెయ్యాలి అర్థం కావట్లేదు. అందుచేత తనను కన్నటువంటి ఎవరు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారండి. అప్పుడు సృష్టికర్త బ్రహ్మగారు చెబుతారు, హే వ్యాస మహర్షి, నాకు కూడా బుద్ధి పారనప్పుడు బుద్ధికి కూడా బుద్ధిగా ఉన్నటువంటి సిద్ధి బుద్ధియుతుడైనటువంటి గణపతిని నేను ప్రార్థిస్తే ఆ గణపతి దర్శనమిచ్చి నాకు వివేకాన్ని ఇచ్చాడు, నాకు కాస్త బుద్ధిని శుద్ధిని ఇచ్చాడు. అదిగో అటువంటి గణపతి వైభవాన్ని నీకు చెబుతున్నాను. ఇదిగో ఆ గణపతికి షడక్షరి అని, పంచాక్షరి అని, అష్టాక్షరి అని అక్కడ కూడా మంత్రాలు ఉన్నవి. ఆ మంత్రం నీకు ఉపదేశిస్తా. ఆ మంత్రోపదేశం ద్వారా నీకు వేదాన్ని విభజన చేసేటటువంటి శక్తి వస్తుంది. అంతేకాదు నీ మంత్ర ఆరాధ్య దేవత కూడా నీ దగ్గరికి వస్తాడు, నీకు సహకరిస్తాడు. ఎందుకని? నీవు చేస్తున్నటువంటి పని నీ కోసం కాదు, ఈ లోకం కోసం. అంచేత ఈ లోక క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం ఏమైతే నువ్వు చెయ్యాలనుకుంటున్నావో దానిలో గణపతి యొక్క ఆశీస్సులు నీకు అవశ్యము, గణపతి యొక్క అనుగ్రహము నీకు ఉంటుంది, గణపతి యొక్క సహాయం కూడా నీకు ఉంటుంది అని చెబితే అప్పుడు ఆ గణపతి వైభవాన్ని అడిగితే ఎందరో 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 ఎన్నెన్నో కథలు చెబుతారండి. ఆ కథల్లో శ్రీకృష్ణ పరమాత్మ కూడా మీరందరూ గణేష్ చతుర్థి నాడు కథ విన్నారు కదా. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏది పాపం పాలంటే ప్రియుడు కాబట్టి పాలు పితుకుతూ ఉంటే పాలల్లో చంద్రుడు కనిపిస్తే ఆయనకు కూడా నీలాప నింద తప్పనిసరి అయితే అప్పుడు ఆయన మళ్ళా గణపతికి ఒక నమస్కారం చేసి మేనమామ అవుతాడు కదండి. మేనమామైన గణపతి అంటే ఒకసారి ఏం చేశాడంటే సుదర్శన చక్రాన్ని మింగేశాడండి. మామయ్య మామయ్య ఏది ఏది ఎలా ఉందో నేను చూస్తానని పుచ్చుకున్నాడు. పుచ్చుకున్నది కాస్త గుడ్డుక్కుని మింగేశాడండి. అయ్యో ఇదేంటి సుదర్శన చక్రాన్ని మింగేశాడు, ఒకటి ఇతడికి ఏం ప్రమాదం అవుతుందో, రెండవది నేను లోకాన్ని రక్షించాలంటే అది నాకు ఆయుధము అని ఎలా ఇతడిని మెప్పించాలా అని అప్పుడు చక్కగా చిన్నపిల్లలను ఆటలాడడానికి పెద్దవాళ్ళు కూడా చాలా చాలా వేషాలు వేస్తారు కదండి, స్టెప్పులు వేస్తారు. అలానే విష్ణువు అప్పుడు చెవులు రెండు పట్టుకుని ఇతన్ని నవ్వించడం కోసం గుంజీల దండం పెట్టాడు. అప్పుడు ఆ గుంజీల దండం చూసి అరేరే మా మామ ఎంత బాగా వేస్తున్నాడు అని అతడు కాస్త మింగేశ్వర చక్రాన్ని కట్టేసి ఇచ్చేసాడు అనమాట. అలా ఇక్కడ విష్ణువు అనేటటువంటిది కూడా మనం ఆలోచన చేస్తే ఆ విష్ణువుకు కూడా ఈ తత్వాన్ని అందించినటువంటి వాడు గణపతే. అంచేత విష్ణువుకి పోషణ పాత్ర, ఈశ్వరుడికి లయ పాత్ర, బ్రహ్మగారికి సృష్టి పాత్ర ఇవ్వగలిగినటువంటి సమర్థుడు గణపతి. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే తథా అబ్జాసన, వేదవ్యాసుడు కూడా ఇక్కడ ఈ సృష్టి చేద్దాము అని అనుకున్నప్పుడు, ఏది విభజన చేద్దాము అనుకున్నప్పుడు ఆ గణపతిని ప్రార్థిస్తే ఆ గణపతినే వచ్చి ఆఖరికి మహాభారతాన్ని రాయాలి అని కోరినప్పుడు గణపతి ఒక కండిషన్ పెట్టాడు. ఇతను చేసినటువంటి ప్రార్థన వల్ల, ఉపాసన వల్ల, అంటే ఉపాసన అన్నప్పుడు మనం అంత ప్రీతితో అంత విశ్వాసంతో భక్తితో చేసినప్పుడు మన దేవత మనం పిలిస్తే పలుకుతుంది. అలా పలికేట్టుగా చెయ్యాలి. మనం అలా చెయ్యలేకపోతున్నాం, ఉపాసనే చెయ్యలేకపోతున్నాము, ఇంకేం చేయగలము? అంచేత ఉపాసన అలా చేసినప్పుడు ఆ గణపతి, ఉపాసన చేసిన వ్యాస భగవానుడికి గణపతి వచ్చారు. అయ్యా నేను మహాభారతం రాయాలి, నీ దయ వల్ల వేద విభజన చేశాను అంటే నన్నేం చేయమంటే నువ్వు రాయాలి అన్నాడు. నేనే అనుకుంటూ నేనే రాయాలంటే ఇది అయ్యే పని కాదు. అంచేత బ్రహ్మగారు కూడా ఆజ్ఞ ఇచ్చారు, నీవు రాయాలి అన్నారు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను రాయాలి అంటే నేను రాస్తా, నువ్వు నాకు ఎక్కడ ఆగకుండా చెప్పాలి, ఆగకుండా చెబితే నేను రాస్తా, నువ్వు ఎక్కడన్నా ఆగిపోయావు నేను కాస్త మానేసి వెళ్ళిపోతా అని కండిషన్ పెట్టాడు. ఎవరు? గణపతి. అప్పుడు వ్యాస భగవాడు మాత్రం తక్కువ వాడండి, ఒకరిని మించిన వారు ఒకరే కదండి. అప్పుడు అనుకున్నారు, అదే ఎంతటి తను ఎవరో రాసే లేఖకుడు మరలా నాకు ఎవరు దొరకరు, అంచేత ఈ లేఖకుడు పోకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలని అనుకుని అప్పుడు అంటాడండి, నేను చెప్పే ప్రతి పదము నీవు అర్థం చేసుకుని రాయాలి అని చెప్తాడు. ఈయన ఎప్పుడైనా ఆలోచన చేసుకోవాలనుకున్నప్పుడు ఒక జటిల పదాన్ని చెప్పేవాడండి, ఆ జటిల పదాన్ని ఆలోచించుకుంటూ ఉండేవాడండి. ఈయన రాసేలోపు మరలా ఆయన చెప్పేవారండి. అలా
మహాభారతాన్ని 1,25,000 శ్లోకాలను ఆ మహానుభావుడు చెబితే ఈ మహానుభావుడు రాశారండి. అలా ప్రసాదించబడినటువంటిది మహాభారతం అనేటటువంటి గ్రంథం. అంచేత తథా అబ్జాసన విశ్వగ విశ్వగోప్త అంటే బ్రహ్మగారు గణపతి నుండే పుట్టారటండి. విశ్వగ అంటే విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఈ గణపతి ఈ విశ్వాన్ని పోషించడానికి ఎవరు? మా మామ. ఎవరు? విష్ణు భగవానుడు పోషణకర్తగా ఆయన్నటండి. ఇక విశ్వగోప్త, గోప్త అనే శబ్దము విశ్వాన్ని రక్షించేటటువంటి వాడిగాను, అంతేకాదు అవసరం లేనప్పుడు విశ్వాన్ని దాచి ఉంచేటటువంటి వాడు కూడా. ఎవరండి విశ్వాన్ని దాచి ఉంచేటటువంటి వాడు, లయం చేసేటటువంటి వాడు ఎవరండి? శివయ్య. అంచేత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళ ముగ్గురిని కూడా తన నుండే సృజించాడు, తన యందే మరలా పోషిస్తూ ఉన్నాడు. ఇదంతా పరాత్పర పరబ్రహ్మ యొక్క లీల. ఎందుకంటే ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా పరాత్పర పరబ్రహ్మనే ధ్యానం చేస్తారు. ఆ పరబ్రహ్మయే గణేశ పరబ్రహ్మ అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంతేకాదు ఏ తత్వము నుండి ఈ ప్రపంచం ఆవిర్భవించిందో, ఏ తత్వం నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉత్పన్నమయ్యారో అదే తత్వము నుండి ఇంద్ర ఆదయ, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు ఏవేవైతే దేవతలు ఉన్నారో దేవతాగణము, ఆ దేవతాగణమంతా ఆవిర్భవించారు గణపతి నుండే. దేవసంఘ, దేవతల యొక్క సమూహం అంతా గణపతి నుండి. అంతేకాదండి మనుష్యా, మనం కూడా ఏం తక్కువ కాదండి, మనం కూడా గణపతి నుండే ఆవిర్భవించామండి. అంచేతే మొట్టమొదటి శ్లోకంలో యతోనంత శక్తే అనంతాశ్చ జీవా, అనంత శక్తి సంపన్నుడైనటువంటి హే భగవన్, హే గణపతి, నీ నుండే అనంతమైనటువంటి జీవులము ఆవిర్భవించాము. అంచేత నీ శక్తి ఏమిటో అది కూడా మా శక్తి, నీ సత్తా ఏమిటో ఆ సత్తాయే మా సత్తా. అయితే మేము ఏం చేస్తాము? మాకు మతిమరుపు ఎక్కువ, తెలివితేటలు తక్కువ. అంచేత మతిమరుపు ఎక్కువ, తెలివితేటలు తక్కువ కావడంతో మేము మర్చిపోయాము మా శక్తులన్నిటి. అందుకని నిన్ను ఈ నవరాత్రిలో నిన్ను ఉపాసిస్తాం, నిన్ను ధ్యానిస్తాం, నిన్ను స్తుతిస్తాం. తద్వారా మా శక్తులు ఏమిటో మరలా మేము తిరిగి పుంజుకుంటాము అని నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అంచేత నీ నుండి ఇంద్రాదులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవ సంఘాలు, అలానే మనుష్యులు కూడా నీ నుండే ఉత్పన్నమై నీ యందే పెరుగుతూ నీ యందే జీవిస్తూ ఉన్నాము. తిరిగి మరలా లయమైతే కూడా నీ యందే లయం కావడం. అంచేత హే భగవన్, అటువంటి పరాత్పర పరబ్రహ్మ అయినటువంటి గణ ఈశ, గణములను సమూహములను నియమించువాడు. ఇక్కడ కేవలం దేవతా గణమే కాదండి, వృక్షగణం, పక్షిగణం, జంతుగణం, మృగగణం, ఇలా లోకంలో ఎన్నెన్ని గణములు అంటే సమూహములు ఉన్నవో అన్ని సమూహములకు కూడా ఎవరండి అంటే నాయకుడు మన గణపతి. అటువంటి గణనాయకుడైనటువంటి నిన్ను మేము నమామహ భజామహ చెప్పుకున్నాం కదా నిన్న. 10 చేతులు 10 వ్రేళ్ళు కలిపి 2 చేతులు జోడిస్తూ ఉన్నాము అంటే ఇదిగో నాకు నీవిచ్చినటువంటి జ్ఞానేంద్రియములు 5, నీవిచ్చినటువంటి కర్మేంద్రియములు 5 కలిపి నీకు సమర్పిస్తున్నాము. నమామహ, అలానే భజామహ, సేవిస్తూ ఉన్నాము. ఇక్కడ స్వామి ఈ సేవలో ఏదో నవరాత్రుల్లో మాత్రమే కాదు, నవరాత్రుల్లో ప్రొద్దుట మాత్రమే కాదు, మధ్యాహ్నం సాయంత్రం మాత్రమే కాదు, నిరంతరము నీ సేవ చేస్తున్నాం అనేటటువంటి అవగాహన మాకు కలిగించినప్పుడు, ఎస్, వ్యాపారం చేస్తున్నది నీ కోసమే, ఉద్యోగం చేస్తున్నది నీ కోసమే, వంట చేస్తున్నది నీ కోసమే, అంతా ఎందుకు? ఇక్కడ భోజనం చేస్తున్నా నీ కోసమే, ఇక్కడ సెంట్ స్ప్రే కొట్టినా నీ కోసమే. ఇది అవగాహన. ఈ అవగాహనలో ఆ భగవంతుడైనటువంటి నిన్ను నమామహ భజామహ, నమస్కరిస్తున్నాము, సేవిస్తున్నాము అన్నారు. ఇక 3వ శ్లోకంలో చెబుతూ ఉన్నారండి,
वह्निभानु भवो भूजलं च यतो वह्निभानु भवो भूजलं च यतः सागराश्चन्द्रमा व्योमवायुः यतः सागराश्चन्द्रमा व्योमवायुः यतः स्थावरा जङ्गमा वृक्षसङ्घा यतः स्थावरा जङ्गमा वृक्षसङ्घा सदा तं गणेशं नमामो भजामः सदा तं गणेशं नमामो भजामः सदा तं गणेशं नमामो भजामः. అటువంటి గణేశుణ్ణి సదా మేము ఎల్లప్పుడూ నమస్కరిస్తాము, భజిస్తాము అని అంటూ 3వ శ్లోకంలో యతః ఏ నీ నుండి వన్ని అంటే అగ్ని అండి. అగ్నిదేవుడు కూడా ఆ గణేశ పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి వాడే. భాను సూర్యుడు కూడా అతని నుండి వచ్చినటువంటి వాడే. భవః అంటే ఇక్కడ భవ అనే శబ్దానికి శివుడు అని వస్తుందండి. అంతేకాదు పుట్టుట అనేటటువంటిది ఏదైతే ఉందో అది నీ నుండే వచ్చినటువంటిది. ఇక భూహు పృథ్వీ నీ నుండే వచ్చినటువంటిది. ఇక జలం నీరు కూడా నీ నుండే వచ్చినటువంటిది. అంతేకాదు కేవలం నీరేనా, యత సాగరాహ 7 సముద్రాలు చెబుతారండి మనకి ఈ లోకంలో. అంచేత 7 సాగరములు నీ నుండే ఉత్పన్నమైనవి. అంతేకాదు భగవన్ చంద్రమా చంద్రుడు, సూర్యుడు నీ నుండే అన్నప్పటికీ చంద్రుడు అతని నుండి కాదండి, చంద్రుడు నీ నుండే. వ్యోమ అంటే ఆకాశం, అన్నింటికీ అవకాశం ఇచ్చేటటువంటి ఆకాశం కూడా నీ నుండే ఉత్పన్నమైనది. ఇక వాయువు అది ప్రాణవాయువుగా చెప్పినా బహిహి వాయువుగా చెప్పినా అది కూడా నీ నుండే వచ్చింది. యతః ఏ నీ నుండి స్థావరా జంగమాః కదలిక లేనటువంటి పర్వతాలు కానీ కదిలేటటువంటి సకల జీవరాశులు, అది కనపడని చిన్న సూక్ష్మక్రిమి కరోనా లాంటి దానితో కూడా మనం పోలిస్తే అది కూడా కదులుతూనే ఉందండి. ఎంత ఆశ్చర్యం! చైనాలో పుట్టి కదలడం ఏమిటంటే మొత్తం ప్రపంచమంతా వ్యాపించేసింది. అలా కదలిక లేనటువంటి ప్రాణులన్నీ కూడా నీ నుండే వచ్చినవి భగవన్. అంతేకాదు వృక్ష సంఘాః వృక్షాలు కూడానండి ఎన్ని రకాలు ఉన్నాయండి. మనకు తెలిసిన ఏదో చిన్న చిన్న ఒక ఆల్మండా చాలా రకాలు, చామంతి చాలా రకాలు, గులాబీ చాలా రకాలు, తులసిలో కూడా రకాలు, మారేడులో రకాలు, ఇంకా మనకు తెలియనటువంటిదో దేవతా వృక్షాలు చాలా ఉన్నవి. అలాంటి వృక్ష సంఘాలన్నీ కూడా హే గణేశ నీ నుండే ఆవిర్భవించినటువంటివి. అటువంటి నిన్ను మేము నమామః భజామః సదా. మనం ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నామండి. నిన్ను మేము ఎప్పుడు భజిస్తాము నమస్కరిస్తామని మాట వాగ్దానం చేసి అప్పుడప్పుడు భజించామనుకోండి మాట తప్పిన వాళ్ళం అయిపోతాం కదా. ఎవరో మనుషుల కంటే మాట ఇచ్చి ఎగ్గొట్టచ్చు, కానీ దేవుడికి మాట ఇచ్చి ఎగ్గొడితే ఊరుకుంటాడండి? వాళ్ళ లెంపకాయో చెంపకాయో కొడతాడు. అంచేత అలా కాకుండా ఉండాలి అంటే హే గణేశ సదా ఎల్లప్పుడూ నిన్ను మేము నమస్కరిస్తున్నాము, భజిస్తున్నాము అని మనము ఒక ప్రమాణం చేస్తున్నాము, ఒక స్తోత్రం చేస్తున్నాము. మరి ఇది బానే ఉందండి, మీరు చెప్పేశారు, ఎవరో ముద్దల మహాముని అందించారు కాబట్టి మీరు మాతో చెప్పించేస్తున్నారు, ఇది మాకు తెలియకుండా మేము వాగ్దానం చేసేసి దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, హౌ ఇట్స్ పాసిబుల్ అని మనకి క్వశ్చన్ కలిగితే దానికండి ఇంతవరకు మనం ప్రశ్నోత్తరిలో చెప్పుకున్నటువంటి వేదాంతము చాలా సహకరిస్తుంది. ఇంతకు అంతా నిండి ఉన్నటువంటి గణేశుడు అంతా ఎలా నిండి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే మొత్తం ఆకాశము స్వామి నుండి పుట్టింది, ఆ ఆకాశము నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి జలం పుట్టింది, జలము నుండి పృథ్వీ పుట్టింది, పృథ్వీ నుండి ఓషధులు పుట్టినవి, ఓషధుల నుండి అన్నం పుట్టింది, అన్నం నుండి జీవులు పుట్టారు. ఇంతకు మొట్టమొదట ఆకాశం ఎవరి నుండి పుట్టింది? ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత
ఏతస్మాదాత్మనః, ఈ ఆత్మ నుండి, ఈ పరాత్పర పరబ్రహ్మ నుండి ఆకాశం పుట్టింది కాబట్టి ఆకాశం నుండి ఒకటొకటి పుట్టింది. అలా పుట్టినటువంటి దానిలో మనం కూడా పుట్టి ఉన్నాము. ఎంతకు మనం పుట్టి ఉన్నాము అంటే ఎక్కడ నుండి పుట్టాము, ఎక్కడ ఉన్నాము అంటే ఆయన నుండే పుట్టాము, ఆయన యందే ఉన్నాము. మరి ఆయన యందే ఉన్నటువంటి మనం ఆయన్ని కనుగొనడానికి, ఆయన్ని తెలుసుకోవడానికి సమయం ఎంత పడుతుందండి? ఒక్కసారి గాలిని పీల్చుకో అని అంటే ఉండండి, గాలి బయట బాగా ఉంది, ఆయన బయటికి వెళ్ళి పీల్చుకొస్తాడండి? ఉన్న చోట గాలి ఉందా లేదా? బయటికి వెళ్ళేదాకా నేను గాలి పీల్చుకోనంటే ఈ లోపల పుట్టుకుమంటుందేమో ప్రాణం. అంచేత గాలి అంతటా ఉందండి. అంతటా ఉన్న గాలిని నీవు పీల్చడమే. అంచేత అంతటా ఉన్న గాలిని మనం ఎలా పీల్చుకుంటున్నామో అలా అంతటా ఉన్న పరాత్పర పరబ్రహ్మైనటువంటి గణేశుడి యొక్క స్ఫురణ రావడమే మనకి ఆలస్యం. ఆ స్ఫురణలో సరి అయినటువంటి స్మరణ జరుగుతుందండి. స్ఫురణ లేని స్మరణ అది ఊరికే దొంగ నాటకమే తప్ప నిజంగా పలికేది కాదండి. అంచేత స్ఫురణ కావాలి. అంతేకాదు, భూమి స్వామి నుండి పుట్టింది. మనం ఎక్కడున్నామండి? కుర్చీలో ఉన్నామండి. కుర్చీ ఎక్కడుందండి? భూమి మీదే ఉందండి. మరి భూమి మీదే ఉన్నాము. భూమికి దండం పెట్టు అంటే ఉండండి బయటికి వెళ్ళి పెడతానండి. అరే, నీవు ఉన్నదే భూమి మీద. అంచేత ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి నీవు భూమిని గుర్తించడమే. ఇక అగ్ని తేజస్సు, ఇదిగో పగటి వేళ, ఇప్పుడు మనకి 5:06 అవుతూ ఉన్నా ఇంకా ప్రకాశంగానే ఉంది. ఇది ఏ ప్రకాశం? సూర్యప్రకాశం. ఈ సూర్యప్రకాశం ఎవరి నుండి వచ్చింది? స్వామి నుండి వచ్చింది. రాత్రి వేళ చంద్రప్రకాశం. ఈ రెండింటి మధ్యలో మనం ఇళ్ళు కట్టుకున్నాం కాబట్టి, గోడలు పెట్టుకున్నాం కాబట్టి, లోపల చీకటిగా ఉంది కాబట్టి మళ్ళా నూనె దీపాలు, విద్యుత్ దీపాలు. ఈ విద్యుత్ కూడా దీనిలో వస్తుందండి మనకి స్తోత్రంలో. ఈ విద్యుత్తు కూడా స్వామి నుండి వచ్చినటువంటి, అలా స్వామి నుండి వచ్చినటువంటి ఆ విద్యుత్ దీపంలో మనము రాత్రిళ్ళు పగలు అనేటటువంటిది చేస్తున్నాము. అంటే భగవన్ సూర్యుడు నీవే. సూర్యుడిగా ఉన్న నిన్ను చూసినప్పుడు నీ దర్శనం నాకు కాదా? భూమిని చూసినప్పుడు నీ దర్శనం కాదా? వాయువును చూసినప్పుడు నీ దర్శనం కాదా? అగ్నిని చూసినప్పుడు నీ దర్శనం కాదా? అందుకని పూర్వకాలం అండి పొయ్యిలో నిప్పు పెడుతూ దండం పెట్టేవాళ్ళండి. ఇప్పుడు అదే అలవాటు ఉంటే స్టవ్ వెలిగించినప్పుడు కూడా ఒక దండం పెడతారండి. పెడితే మంచిదండి, అలవాటు లేకపోతే. ఎందుకనో తెలుసా? ఇవన్నీ మన స్వరూపము, మన భగవంతుని మనం గుర్తు తెచ్చుకోవడానికి, ఆ స్ఫురణ రావడం కోసం ఇవన్నీ ఏర్పరిచినటువంటి ఒక మంచి సిస్టమ్ అన్నమాట, ఒక మంచి అలవాటు. ఇక జలం, మనకి దిగగానే నీళ్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి. మరి ఈ నీరు ఎవరి నుండి వచ్చింది? అది కూడా గణేశుడి నుండే వచ్చింది. గణేశుడు అనే పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఆ జలాన్ని తాకినప్పుడు గణేశుడిని తాకినట్టు కాదా? ఈ పంచభూతాలు మహాభూతమైనటువంటి ఆకాశంలో ఉన్నది, ఆ ఆకాశము కూడా గణేశుడి నుండే వచ్చింది. మరి అప్పుడు ఆకాశము, అవకాశము గణేశుడు కాదా? అవకాశం ఉంది కాబట్టే గదుల్లో కూర్చున్నాం, గదులు ఇంట్లో తిరుగుతున్నాం, వీధిలో తిరుగుతున్నాం, ఊరంతా తిరుగుతున్నాం. అవకాశం ఉంది కాబట్టి ఎయిర్లో తిరుగుతున్నాం. అవకాశమే లేకపోతే ఎయిర్లో ఎలా తిరుగుతామండి? ఏరోప్లేన్ ఎలా ఎక్కుతారండి? అంచేత వీటన్నింటికీ అవకాశం ఇచ్చేటటువంటి, ఆకాశానికి కూడా అవకాశంగా ఉన్నటువంటి వాడు పరాత్పర పరబ్రహ్మ అయినటువంటి గణేశుడు. అందుచేత సదా ఎల్లప్పుడూ నిన్ను సేవిస్తూ ఉన్నాము స్వామి అన్నప్పుడు, అడుగు తీసి అడుగు వేసినప్పుడు భూమి మీద వెయ్యక తప్పదు. ఎందుకంటే మరి గతి లేదు, మరి దిక్కు లేదు. అంచేతే అడుగు పెట్టే ముందు ఆ స్పృహతోటి, అమ్మా సముద్రవసనేదేవి పర్వత స్థలమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి అని ఒక నమస్కారం చేసి ఆ స్ఫురణలో నీవు ఆ కృతజ్ఞతా భావంతో అడుగు పెట్టు అని మనకి పెద్దవాళ్ళు నేర్పించారు. అంచేత మళ్ళా మనం తర్వాత వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ట్యాప్ విప్పేటప్పుడు కూడా ఆ జలభూతానికి ఒక నమస్కారం చేసి, గంగా 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 అంటే ఎన్నో యోజనాల దూరంలో ఉన్నటువంటి గంగమ్మ ఆ నీటిలో ఆవిర్భవిస్తుంది అని చెప్పారు. నిజంగా ఈ జలము సాక్షాత్తు గణపతి అని అనుకున్నప్పుడు ఎంతటి శక్తి, ఎంత బలము,
ఇదండి స్ఫురణ స్ఫురణ స్ఫురణ. అలానే మనకి బయట సూర్యుడు స్నానం చేసి వచ్చిన వెంటనే సూర్య భగవానుడు కనిపిస్తాడు. ఆ సూర్య తేజస్సు ఎక్కడి నుండి వచ్చింది, ఆ తేజస్సు ఎక్కడి నుండి వచ్చింది, ఆ తేజస్సు గణేశుడిది కాదా అనేది మనకి ఆ స్పృహ ఉన్నప్పుడు గణేష తేజము సూర్య భగవానుడిగా కనిపించేటటువంటిది నీ తేజమే. ఇక్కడ వ్యాస భగవాను యొక్క గొప్పతనం ఏంటంటే అండి, ఏ పురాణం చెబితే ఆ దేవుడే పరబ్రహ్మ అని మనకి ప్రతిపాదన చేస్తారు. గణేష్ పురాణం చెప్తే గణేశుడు, విష్ణు పురాణం అయితే విష్ణు, వరాహ పురాణం అయితే వరాహుడు. ఆయన 18 పురాణాలు రాశారండి, మరి 18 ఉప పురాణాలు రాశారండి. ఎన్ని పురాణాలు రాసినా మన వాడికి పుర్రెలో ఏమి మార్పు రావటం లేదని తన జీవిత గాథ మహాభారతాన్ని ఇచ్చారండి. మహాభారతాన్ని ఇచ్చినా కూడా మనస్సుకు శాంతి లేదు అని మళ్ళా మహాభాగవతాన్ని కూడా అందించారండి. వీళ్ళందరికీ నారద మహర్షి అందరికీ సూచన ఇచ్చి ప్రేరణ చేసేసరికి మళ్ళా తిరిగి ఇంత మనకి ప్రసాదంగా అందింది. అందుచేత ఆ గణేశుడు ఎవరు అంటే పరాత్పర పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మను సదా ఎల్లప్పుడూ కొలవడానికి వీలుంది స్వామి. ఎందుకో తెలుసా? సంతతం ఉన్నవాడివి నీవు, నాకు సంతతం ఉండలేదు. ఎందుకంటే ఇక్కడుంటే అక్కడ ఉండలేను, అక్కడుంటే ఇక్కడ ఉండలేను. కానీ సంతతం లేని నేను సంతతంగా ఉన్నటువంటి నీతో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది? అప్పుడు నేను కూడా సంతతం ఉండగలను. శాశ్వతమైనటువంటి నీతో నేను సంబంధం పెట్టుకుంటే నేను కూడా శాశ్వతంగా ఉండగలను, నేను కూడా శాశ్వతుణ్ణే అని తెలియజేస్తున్నారు. ఇంత సదాతం గణేశం నమామో భజామహ. మళ్ళా తిరిగి రేపు కలుద్దాం. జయరామ్.